హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. స్టాక్ మార్కెట్లో ఎమినెంట్గా చెప్పుకునేటువంటి వాళ్ళు సెబీ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ మీద బ్యాన్ చేస్తుంది, ఆప్షన్ ట్రేడింగ్ మీద బ్యాన్ చేస్తుందని విపరీతంగా వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నారు. ఓకే, ఇది చెప్పడానికి ముందుగా రేపు ఆదివారం మధ్యాహ్నం 2:30 ఆప్షన్ చైన్ మీద కంప్లీట్గా వెబినార్ అనేటువంటిది ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు జాయిన్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, దాని ద్వారా నన్ను కాంటాక్ట్ కాగలరు. దానికి ఫీజు 999 రూపాయలు అని గమనించండి. థ్యాంక్ యూ. సరే, ఈ విధంగా వీడియోస్ అనేటువంటిది ఎక్కువగా చేస్తూ ఉన్నారు. దీని మీద మనం కూడా 2 వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే ఈరోజు నిన్న దాదాపుగా ప్రముఖమైనటువంటి యూట్యూబ్ ఛానల్స్లో ఒక 10 వీడియోలు పైనే వచ్చినాయి అన్నమాట. ఈ డెరివేటివ్కి సంబంధించినవి కానీ, ఆప్షన్ ట్రేడింగ్ని బ్యాన్ చేస్తున్నారని కానీ, ఇక ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళ కష్టకాలం అని ఇట్లాంటి థంబ్నెయిల్స్ పెట్టేసేసి ఏదో ఒక బిట్ అనేటువంటిది లోపల పెడుతూ ఉన్నారు. అయితే ఇవన్నీ చేస్తుంది అంటే సహజంగా ఈ వీడియోస్కి ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆయా వ్యక్తులు అంటే ఈ వీడియోస్లో చెప్పేటువంటి వ్యక్తులు వెబినార్ కండక్ట్ చేస్తున్నాము అని ఫస్ట్గానే ఒక పాపప్ అనేటువంటిది వస్తూ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే వెబినార్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము అనే దానికోసం ఈ థంబ్నెయిల్ అనేటువంటిది పెట్టుకుంటూ ఉన్నారు. అలాగే నేను కూడా వ్యూస్ కోసమే ఈ వీడియో చేస్తున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది డౌట్స్ అనేటువంటివి అడుగుతూ ఉన్నారు కాబట్టి, కొంతమంది మెసేజెస్ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. ఇప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ విస్తృతంగా శ్యామ్ సింగరాయ్ లాంటి వాళ్ళు ఎక్కువగా వీడియోస్ చేసే తలకి డౌట్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. ఏమని వీళ్ళు సహజంగా అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, ఏమండి చాలా కాలం నుంచి మేము ఆప్షన్ ట్రేడింగ్లో చాలా నష్టపోయాము, ఇప్పుడే కొద్దిగా లైన్లో పడ్డాము, కాబట్టి మేము స్టాక్ మార్కెట్లో ఇప్పుడు కనుక ఆప్షన్ ట్రేడింగ్స్, బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్లో మాలాంటి వాళ్ళు చిన్న వాళ్ళని కనుక బ్యాన్ చేస్తే మా పరిస్థితి ఏంది అని అడుగుతున్నారు. అంటే సక్సెస్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, సక్సెస్ అవుతున్నటువంటి వాళ్ళకి ఇటువంటి డౌట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది, సహజమే. అది ఎవరు కాదని లేనటువంటి నిజమే. కానీ నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, అసలు మనలాంటి ఇంట్రాడే ట్రేడర్సే స్టాక్ మార్కెట్కి ఒక ఆయువు పట్టు అనమాట. ఒక స్టాక్ ప్రైజెస్ పెరగాలన్నా తరగాలన్నా ఆప్షన్స్లో సెల్లర్స్ ప్రీమియం డికేస్ వాళ్ళు బెనిఫిట్ పొందాలన్నా ఇట్లాంటి వాటి కారణంగా ఏమవుతుందంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది మనలాంటి వాళ్ళకి శాపము, వాళ్ళకి వరం అనమాట. మనలాంటి వాళ్ళు ఉంటాం, వాళ్ళకి వరం. ఎందుకంటే మనం ఎప్పుడు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాం కాబట్టి, ఈరోజు వచ్చిన డబ్బులు, రేపు వచ్చిన డబ్బులు, ఎల్లుండి వచ్చిన డబ్బులు 4వ రోజు మొత్తం హుష్కాక్ అయిపోతుంది. నిన్న ఒక అతను ఫోన్ చేశారనమాట, సార్ నాకు రోజుకి 25 ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నా గొంతు కూడా చూడండి, కొంత గీరపోయింది మాట్లాడి కంటిన్యూస్గా మాట్లాడటం వలన. సో వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, సార్ మార్కెట్లో 4 రోజులు సంపాదించాము, 5వ రోజు పోయినాయి సార్, మొత్తం పోయినాయి, ఉన్నది కూడా పోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అంటే మార్కెట్ అనేటువంటిది నీకు ఇస్తే మరలా అది తీసుకుంటుంది. ఎందుకని నీకు ఇచ్చి మరలా తీసుకుంటుందంటే మన కాన్సెప్ట్ అనేటువంటిది అర్థం కాదు కాబట్టి. సో అందుకనే కదా మనం ఎక్కువగా నష్టపోవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ చార్ట్ రీడింగ్ బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు, ఇంట్రాడే హంటర్ లాంటి వాళ్ళు, సుభాషిష్ పాణి లాంటి వాళ్ళు, కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు పెద్ద బిగ్ ప్లేయర్సు, అలాగే బాక్స్ ప్లేయర్స్ అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు, బాక్స్ ట్రేడర్స్ అనేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎన్ఎస్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ని ద్వారా మార్కెట్ మూవింగ్ని అండర్స్టాండ్ చేసుకొని అక్కడ బ్రేక్ వస్తే ఇక్కడ వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ని అమ్ముకుంటూ ఉంటారనమాట. సో ఇటువంటి వాళ్ళందరి కారణంగా వాళ్ళందరికీ కూడా మనం ఒక పెద్ద నిధి లాంటి వాళ్ళం అనమాట. మనం అప్పు సొప్పు తెచ్చి 50,000 30,000 పెట్టితే అది మొత్తం పోతుంది కదా. కాబట్టి నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ ఉన్నంత కాలం ఇప్పుడు ఏవైతే సెబీ మార్పులు చేర్పులు తేవాలి అని అనుకుంటుంది కదా, దాంట్లో ఒక్క మార్పును కూడా తీసుకొని రాలేదు. ఇది వాస్తవం అనమాట. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి, ఆప్షన్ ట్రేడింగ్స్ చేసేటువంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సెబీ కానీ ఇంకో సంస్థ కానీ ఎవరు కూడా ప్రయత్నం అనేటువంటిది చేయరు.
ఎందుకంటే వాళ్ళు ఏదన్నా మార్పు తీసుకొని వచ్చి మీరు కనుక ట్రేడింగ్ కనుక మానేస్తే అది మొదటికి ఎసరు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బల్ల గుద్ది మాత్రం మనం చెప్పగలం, ఎట్టి పరిస్థితుల్లో మార్పులు అనేటువంటివి స్టాక్ మార్కెట్లో మనకి అంటే మనలాంటి ఆప్షన్ ట్రేడర్స్కి వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయాలు అనేటువంటివి తీసుకోదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా మీరు ఆప్షన్ ట్రేడ్ని నమ్ముకోకండి. ఇది ఎలా ఉందంటే ఆప్షన్ ట్రేడ్కి అలవాటు పడ్డవాడికి మందు తాగడానికి అలవాటు పడ్డవాడికి పెద్ద డిఫరెన్స్ అనేటువంటిది లేకుండా పోతుంది అనమాట. పూర్తిగా ఎడిక్ట్ అయిపోతున్నారు. ఆ ఆప్షన్ ట్రేడ్ ఇప్పుడు మనం ఈక్విటీ ట్రేడ్ చేద్దామని దీంట్లోకి ఎంటర్ అయినటువంటి వాడు అసలు ఆప్షన్ ట్రేడ్ అనేటువంటి దానికి అలవాటు పడిపోయి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఈక్విటీ వైపుకు రావటం లేదనమాట. అఫ్కోర్స్ ఆప్షన్స్లో ఒక మజా అనేటువంటిది ఉంటుంది వాస్తవమే, కానీ ఈక్విటీలో గ్రాడ్యువల్ సక్సెస్ అనేటువంటిది ఉంటుంది. నాకు తెలిసి స్టాక్ మార్కెట్ ఈ సెబీ వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక నిర్ణయాలు అనేటువంటివి తీసుకుంటే ఇంట్రాడే ట్రేడర్స్ ఎక్కువగా ఈక్విటీ వైపు టర్న్ కావడానికి కావాల్సిన బెనిఫిట్స్ని కనుక కల్పించగలిగితే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. ఇంకా అసలు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది చాలామంది ఈ విధంగా ఫోన్స్ ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు అసలు ఆప్షన్ ట్రేడ్ని బ్యాన్ చేశారనుకోండి దరిద్రం వదిలిపోతుంది. అఫ్కోర్స్ 6-7 సంవత్సరాల క్రితం లేదు కదా, దాదాపుగా ఒక 10 సంవత్సరాల క్రితం ఆప్షన్ ట్రేడ్స్ అనేటువంటిది లేవు. ఇప్పుడు రోజుకు ఒక ఆప్షన్ ట్రేడ్ అనేటువంటిది వచ్చేసింది. అయితే సహజంగా నేనైనా చెప్పేది ఏంటంటే రోజుకు ఒక ఆప్షన్ ట్రేడ్ లేకుండా కనుకుంటే రోజుకు ఒక ఆప్షన్ ట్రేడ్ కాదు, ఆప్షన్ ఎక్స్పైరీ లేకుండా కనుకుంటే అసలు శుభ్రం అనమాట, దరిద్రం అంతా వదిలిపోతుంది. ఇంతకుముందు గురువారం మాత్రం ఉండేది. గురువారం అంటే ఒక్కొక్క ఎక్స్చేంజ్కి ఒక్కొక్క ఆప్షన్ ఎక్స్పైరీని తీసుకొని రావాలనే సెబీ ప్రయత్నం చేస్తుంది. ఇది మాత్రం మంచి పరిణామమే. ఇది తేవాలి అని అంటే అది కష్టసాధ్యమైనటువంటి విషయమే అనేటువంటిది కూడా గమనించాలి. ఈ మార్పును కూడా తీసుకొని రాలేదు. అసలు ఎందుకు అసలు గోల్ లేకుండా లాట్ సైజుని ఇంత ముందులాగా నిఫ్టీని 75కి అలాగే బ్యాంక్ నిఫ్టీని 25కి తీసుకొని వస్తే పోయింది కదా, గప్షిప్ సాంబార్ బుడ్డి లాగా ఎవడి పని వాడు వచ్చినటువంటి వాడు చేసుకుంటూ పోతాడు. కాబట్టి ఇట్లాంటివన్నీ తీసుకొని వచ్చి ఈ ట్రేడర్స్ అన్ని ఎంకరేజ్ చేసేసి ఇప్పుడు లాట్ సైజ్ 15 అనగానే 2000 రూపాయలు ఉన్నటువంటి వాడు కూడా మార్కెట్లోకి వచ్చేసేసి ఆ 2000 పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి సెబీ ఎట్టి పరిస్థితుల్లో మార్పులు తీసుకొని రాలేదు అంటే దాంట్లో డ్యామ్ షూర్ అనమాట. ఆప్షన్ ట్రేడర్స్కి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటువంటి వాడికి వ్యతిరేకంగా ఒక్క చిన్న పాయింట్ను కూడా మార్చలేదు అనటానికి అనేది వాస్తవం. కాకపోతే లాట్ సైజుని మార్చుకొని ఇంకో రకంగా చేసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయం కనుక తీసుకుంటే ఇది మొత్తానికి స్టాక్ మార్కెట్కే ఆ సెబీకి కానీ గవర్నమెంట్కి కానీ పెద్ద డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో యూ డోంట్ వర్రీ, మీరు అసలు ఏం వర్రీ కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా కాకపోతే మీరు కాన్సెప్ట్ని సబ్జెక్ట్ని వీటన్నిటిని నాలెడ్జ్ని పెంచుకోండి. ట్రేడింగ్లో మంచి ఫలితాలను పొందే విధంగా మీ యొక్క ఫంక్షనింగ్ అనేటువంటి ట్రేడింగ్ ఫంక్షనింగ్ అనేటువంటిది ఉండాలి. అలాగే ఈక్విటీలో ఎక్కువగా ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.